ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతున్నాను. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే, అంటే వారు యేసును గూర్చి 3.5 సంవత్సరాలు చెప్పుట ముగింపగానే, అగాధములో నుండి వచ్చే క్రూర మృగం అంటే యాంటీ క్రైస్ట్ ఆ ఇద్దరు ప్రవక్తలతో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవాలు ఆ మహాపట్టణపు అంటే యెరూషలేము సంత వీధుల్లో పడి ఉండును. వారికి ఉపమానం రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చటి వారి ప్రభు కూడా సిలువ వేయబడిను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవాలను చూస్తూ వారి శవాన్ని సమాజంలో పెట్టనివ్వరు. ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషిస్తూ ఉత్సహించుచు ఒకరినొకడు గిఫ్ట్లు పంపించుకుందరు. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగిలిన భయం కలిగాను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి అని 13 వచనాల వరకు మనము చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో సెంటర్ పాయింట్ ఇది 11వ అధ్యాయం. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం 7 సంవత్సరాలు ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలేమో పరిశుద్ధ సంఘానికి మొదటి 3.5 సంవత్సరాలు. తర్వాత సెకండ్ పార్ట్లో 3.5 సంవత్సరాలు యూదా ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ ఉంటుంది అని గతంలో సంవత్సరం పైగా చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము 12 మాసాలు వంటి ఒక సంవత్సరం దాటి 13వ మాసంలో మనము అడుగు పెట్టడం మరి దేవుడు చూపిన కృప. దేవుని స్తోత్ర. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని కూర్చి మనము గత సంవత్సరంగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మనము 13వ మాసంలో అడుగు పెట్టగలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఉద్దేశం, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఆ యొక్క విషయం ఏంటి అంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 7,000 మంది చచ్చిరి అనే మాట, అది దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మను రేపుతూ ఉన్నాడు. దాని గురించి మాట్లాడాలి అనే విషయాన్ని గురించి. కాబట్టి ఆ వాక్యంలోనికి మనం ఎంటర్ అయ్యే ముందు ఇంతకాలం గత 2-3 వారాలు లేక 4-5 వారాలుగా నేను కొంచెం మీకు జ్ఞాపకం చేసి ఆ వాక్యంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది నిమిషాలు దయచేసి అందరూ కూడాను ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకై వేడుకుంటూ ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభంలోనే దేవుడు 2 సాక్షులను భూమి మీదకి పంపిస్తానని ఆయన ప్రామిస్ చేశాడు. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2-3 వచనాలలో మనం చదువుకున్నటువంటి వాక్యంలో. కాబట్టి వాళ్ళిద్దరూ ఇప్పుడు భూమి మీద లేరు. ఆ 2 ప్రవక్తలు లేక సాక్షులు ప్రస్తుతం ఈరోజు భూమి మీద లేరు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ భూమి మీద పుట్టారు, పెరిగారు. కానీ ఈ భూమి మీద వాళ్ళిద్దరూ మరణించకుండానే పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళలో 3 వ్యక్తులు ఉన్నారు. ఒకటేమో హానోకు, రెండవది ఏలియా, మూడవది మోషే. 3 వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా హానోకు, ఏలియా వీళ్ళిద్దరూ మరణం చూడకుండానే పరలోకానికి వెళ్ళినట్లు మన పరిశుద్ధ గ్రంథం మనతో తేటగా తెలియజేస్తూ ఉంది. ఇంకొక వ్యక్తి, 3వ వ్యక్తి ఎవరు అంటే మోషే. మోషే భూమి మీద 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు అని నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మోషే 120 సంవత్సరాలు భూమి మీద బ్రతికి చనిపోయాడు. ఆయన చనిపోయాడు కానీ ఆయన శరీరం, భౌతిక శరీరం భూమి మీద లేదు అని ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5-6 వచనాలలో గతంలో మనము పలు పర్యాయాలు చదువుకున్నాం. ఆయన శరీరం కొరకు సాతాను భూమి అంతటిని కూడా వెతుకుతూనే ఉన్నాడు స్టిల్ ఈ రోజు వరకు. కానీ ఆయన శరీరం సాతానికి కనపడలేదు భూమి మీద ఎక్కడ కూడా. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2 నుండి 18 వచనాల వరకు మనం చదవగలిగినట్లయితే, తర్వాత చదువుకోండి. మరి సాతాను మనుషుల కంటే కొంచెం ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎక్కడ తెలియజేస్తుంది? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2 నుండి 18 వచనాల వరకు మనుషుల కంటే సాతానుకు కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంది. ఎందుకంటే మనుషుల ఆయుష్ కంటే సాతానుకి ఆయుష్కాలం ఎక్కువ. వాడు ఇప్పటికే కొన్ని కోట్ల ఆయుష్ను కలిగినటువంటి వ్యక్తి.
వాడు ఒకప్పుడు దేవుని దగ్గర అభిషేకం పొందిన దూతగా ఉన్నాడు. ప్రధాన దూతగాను, కెరూబు దూతగాను వాడు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని దగ్గర నుండి వాడెంతో జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సాతానుగా మారిన తర్వాత కూడా అదే జ్ఞానంతో మోషే శరీరాన్ని ఎంత వెతికినా కానీ మోషే శరీరం ఈ రోజు వరకు దొరకలేదు వాడికి. మోషే శరీరం కాబట్టి మోషే శరీరం భూమి మీద లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు భూమి మీద ప్రార్థన చేసుకునేటప్పుడు నరావతారిగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు. 30వ ఏట ఆయన బాప్తిసం పొంది పరలోకపు తండ్రి యొక్క ఆ యొక్క పనిని ఆయన దేవుని రాజ్య వ్యాప్తి కొరకై సువార్త ప్రకటించడం ఆయన ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో దేవుని పరిచర్య చేసినట్లు మనం గతంలో ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం. కాబట్టి ఆ 3.5 సంవత్సరాలలో ఆయన తరచూ రూపాంతర కొండ మీదకి వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు ఒక స్థలం అంటూ లేదు. ఆయా స్థలాలలో ఆయన వెళ్ళి సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలానే ఒకానొక రోజు ప్రార్థన చేసుకుంటానికి రూపాంతర కొండ మీదకి ఎక్కి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ మోషే ఏలియాలు ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు కదండి. మోషే ఏలియాలు ఏ శరీరంతో ప్రత్యక్షమయ్యారు? ఫిజికల్ బాడీతోనే, భౌతిక శరీరంతోనే వారు ప్రత్యక్షమయ్యారు అని మనం చూస్తూ ఉన్నాం. ఏలియా మరణించకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే మోషే చనిపోయాడు. కానీ మోషేను బ్రతికించి దేవుడు భౌతిక శరీరంతోనే పరలోకానికి ఆయన ఒక ఆత్మను తీసుకుని వెళ్ళలేదు. లేక ఆయన ఆత్మకు మరి ఏదో తొడిగి ధరింపచేసి తీసుకుని వెళ్ళలేదు. ఆయన భౌతిక శరీరాన్ని ఆత్మను కలిపి మోషేను పరలోకానికి తీసుకుని వెళ్ళాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు రూపాంతర కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడ యేసు ప్రభువుకు ప్రత్యక్షమై వీళ్ళిద్దరూ మోషే ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడటానికి కొండ మీదకు వచ్చినట్లు మనము మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలోను, అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ఎవరు గమనిస్తున్నారు? యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైనటువంటి 3 శిష్యుల్ని అక్కడికి తీసుకుని వెళ్ళారు. అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ కొండ మీద వెలుగు ప్రకాశించింది. వారి శరీరాలన్నీ కూడా యేసు ప్రభు ముఖం ప్రకాశించింది. యేసు ప్రభు వస్త్రాలు తెల్లనివాయు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇలా చూస్తే అక్కడ పాత నిబంధన ఆ ఇద్దరు ప్రవక్తలు మోషే ఏలియాలు అక్కడ ప్రత్యక్షమై యేసు ప్రభుతో మాట్లాడసాగెను అని మనం ఆ భాగంలో చదువుకుంటూ ఉండాం. తీరా యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత వాడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. కాబట్టి మోషే ఏలియా హానోకులు ప్రస్తుతం ఈ రోజు వరకు పరలోకంలోనే ఉన్నట్లు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆ 3 ప్రవక్తలలో 2 ప్రవక్తల్ని దేవుడు భూలోకానికి పంపిస్తానని ప్రకటన గ్రంథం 11:3లో ఆయన ప్రామిస్ చేశాడు. మాత్రమే కాదు దేవుని పిల్లలారా, వాళ్ళల్లో ఒకటి హానోకు, 2 ఏలియా అని. ఎవరు భూలోకానికి వచ్చే వాళ్ళలో చాలామంది ఏం నమ్ముతున్నారంటే ఈ రోజు వరకు దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏమని నమ్ముతున్నారు, ఏమని బోధిస్తున్నారంటే రాబోయే 2 సాక్షులు లేక ప్రవక్తలు ఒకటి ఏలియా, 2 హానోక్ అని కొంతమంది నమ్ముతున్నారు. మరికొంతమంది ఏమని నమ్ముతున్నారంటే మోషే ఏలియాలు వీళ్ళిద్దరూ కూడా వస్తారని నమ్ముతున్నారు. నేను కూడా ఇదే నమ్ముతున్నాను. ఎందుకంటే రూపాంతర కొండ మీదకి వీళ్ళిద్దరే వచ్చారు కదండి. యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే ఎవరెవరు వచ్చారు? బైబిల్లో మీరు చదువుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రిఫరెన్స్లో మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలోను, అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలోను అక్కడ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడి ఉన్నాయి. మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రూపాంతర కొండ మీదకి వీళ్ళిద్దరే వచ్చారు. అంతేకాదు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ మోషే ఏలియాలే ఆ ప్రకటన 11:5-6లో కొన్ని అద్భుతాలు చేయబోతూ ఉన్నారు. ఈ అద్భుతాలు చూస్తే మోషే ఏలియాలు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళిద్దరే చేశారు కదండి. అక్కడ అద్భుతాలు మనం చదువుకుంటే పాత నిబంధనలు ఎవరు చేశారు? రాజుల గ్రంథంలోనూ నిర్గమకాండంలోనూ మోషే ఏలియాలే చేశారు. కాబట్టి దేవుడు పంపబోతున్న ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో రాబోతూ ఉన్నటువంటి ఆ ప్రవక్తలు వీళ్ళిద్దరే అని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మోషే ఏలియాలు రాబోయే దినాలలో దేవుడు వాళ్ళని పంపించబోతున్నాడు. మన కళ్ళతోనే మనం కలిగి ఉన్న మన భౌతిక 2 కళ్ళతోనే వాళ్ళని మనము చూడబోతూ ఉంటా ఉన్నాం. వాళ్ళని 7 ఏళ్ల శ్రమల కాలంలో
మనం చూడబోతూ ఉన్నాం. టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయబడుతూ ఉండగా మనమే కాదండి, ప్రపంచ ప్రజలందరూ కూడాను ఆ మోషే ఏలియాలనే పాత నిబంధన ప్రవక్తల్ని చూడబోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలన్నీ కూడా యూట్యూబ్లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదండి, టీవీల్లో వస్తాయి, న్యూస్లో, వార్తాపత్రికల్లో ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనమే కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరినీ కళ్ళారా చూడబోతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కువ కాలం భూమి మీద ఉండరు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి కాలం భూమి మీదకి పంపబడిన తర్వాత భూమి మీద వాళ్ళు ఇక్కడ మరి దేవుని పని చేయబోతున్నారు. దేవుని పరిచర్య చేయటానికి వాళ్ళు తమ సేవను ముగించి చంపబట్టడానికి కేవలం దేవుడు 3.5 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి ఇచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం. వాళ్ళు భూమి మీదకి వచ్చి చేసేదేంటి అంటే యేసు క్రీస్తుని వచ్చి వాళ్ళు ప్రకటించడానికి పంపబడుతూ ఉన్నారు. యూదా ప్రజలు కానీ ప్రపంచ క్రైస్తవులందరికీ కూడాను, నామకార్థ క్రైస్తవులకి, అన్య జనాంగానికి అందరికీ కూడా వాళ్ళు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క రక్తాన్ని గూర్చి, ఆయన రక్షణను గూర్చి, పరలోకాన్ని గూర్చి ఆ ఇద్దరు ప్రవక్తలు ప్రకటిస్తూ ఉండగా ప్రపంచమంతా కూడా లైవ్ టెలికాస్ట్లో, ఆ టీవీల్లో వాళ్ళు చెవులారా వింటారు, కళ్ళారా వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి వాళ్ళ సువార్త ప్రపంచ క్రైస్తవులకు ఎలా ఉంటుంది? గొప్ప ఉద్యమం ఉంటుంది. భూమి మీద ఆనాడు 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారని మనం చెప్పుకున్నాం. యోధా ప్రజలు ప్రక్కన పెట్టండి, వాళ్ళకి యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు. వాళ్ళు టెంపుల్ కట్టుకొని వాళ్ళు బలులు నైవేద్యాలు అర్పించుకుంటూ వాళ్ళు యెహోవా దేవుడిని ఆరాధించుకుంటూ ఉంటారు. వాళ్ళ లోకమే వేరు. కానీ ఈ 3.5 సంవత్సరాలలో ఈ అన్య ప్రజలు, నామకార్థ క్రైస్తవులందరూ కూడా ఒక ప్రక్కకి వెళ్ళి 666 ముద్ర వేయించుకొని వాళ్ళు యాంటీ క్రైస్ట్, నీవే మాకు దేవుడువు అని, నీవే మాకు రక్షకుడు, నీవే మాకు ప్రభు అని ఒప్పుకొని ఆ ముద్ర వేయించుకొని వాడినే ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధిస్తేనే వాళ్ళ ఇళ్లల్లో యాంటీ క్రైస్ట్ స్టాచ్యూ బొమ్మ పెట్టుకోవాలి. దానికి అబద్ధ ప్రవక్త ప్రాణమిస్తాడు. అది వాళ్ళ ఇంటి వాళ్ళతో, ప్రజలతో మాట్లాడుతుంది. ప్రతిరోజు ఆ బొమ్మ ఎదుట స్కాన్ చేసుకోవాలి. ప్రతిరోజు దాని ఎదుట బోర్లగా సాగిలపడి మొక్కాళ్ళ మీద ఉండి నీవే నా దేవుడు, నీవే నా ప్రభు, నీవే నా రక్షకుడు అని వాడికి చెప్పి వాడిని ఆరాధించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా వాళ్లకు పర్మిషన్ ఇవ్వబడుతుంది, టోకెన్ ఇవ్వబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంది. ఆ నాటి మరి ఆ యొక్క ఇద్దరు ప్రవక్తలు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే ప్రపంచ క్రైస్తవ ప్రజల్లో ఏమొస్తుంది చెప్పండి? గొప్ప ఉద్యమం వస్తుంది, రివైవల్ వస్తుంది. దేవుని ప్రభావము చేత పరిశుద్ధ సంఘం, క్రైస్తవ ప్రజలు దేవుని ప్రభావము చేత, దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత నింపబడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ఉద్యమం వస్తుందంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలోను, అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒక 5-6 నెలల క్రితం చదువుకున్నాం. అంచె దినాలలో ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా? యోవేలు ప్రవక్త ద్వారా. పాత నిబంధనలోనే 2వ అధ్యాయము 28వ వచనం యోవేలు గ్రంథంలో నుండి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. ఏమని? అంచె దినాలలో ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కృమ్మరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమున ప్రవచనాలు పలుకుతారు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి ప్రవక్త ఆ కాలంలో ఏం చేయబోతున్నారు? ప్రవచనాలు మాట్లాడకుండా అక్కడ ఉండని వాళ్ళు ఉండనే ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు పరిశుద్ధాత్మ కొరకై, నింపుదల కొరకై, అభిషేకము కొరకై ఆ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తుని వేడుకోబోతూ ఉన్నారు. దేవుడు, తండ్రి అయిన దేవుడు అందరి మీదను, ప్రతి ఒక్కరి మీద, పరిశుద్ధులు అనబడే ప్రతి ఒక్కరి మీదను దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రొత్త నిబంధన పెంతెకోస్తు పండుగ రోజు పార్షియల్గా జరిగింది. జస్ట్ అట్లా లైట్గా కొంతమంది మీద మాత్రమే, 120 మంది మీద మాత్రమే అక్కడ పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరిగింది. కానీ ఇది క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ రోజున జరిగినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని గురించి ఈ ప్రవచనాలు మాట్లాడలేదు. మీరు చదవండి, చదవగలిగినట్లేదు. ఒక్క నిమిషం చూద్దాం. మనము అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో మనము చదువుకుంటే, అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో అంచె దినముల యందు, లాస్ట్ డేస్లో, ఈ యుగం ముగించడానికి ముందు, కేవలం 7 సంవత్సరాలకు ముందు వాటిని అంచె దినాలు యందు దేవుడు అంటున్నాడు, నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. మీ కుమారులు, మీ కుమార్తెలు ఏం చేస్తారు?
ప్రవచిస్తారు, మీ యవ్వనులకు దర్శనం కలుగుతుంది, మీ వృద్ధులు కలలు కందురు. దేవుని స్తోత్రాలు. ఆ దినాలలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరిస్తాను కనుక వాళ్ళు ప్రవచనాలు పలికెదరు అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 17వ వచనం 2వ లైన్లో అంచె దినాల యందు ఎవరి మీద దేవుడు తన ఆత్మని కృమ్మరిస్తాడు అనే ప్రవచనం ఉంది. ఇక్కడ అంటే మనుష్యులందరి మీద. యూదులు ప్రక్కకు తొలగిపోయారు, అన్యులు నామకాంత క్రైస్తవులు ప్రక్కకు తొలగారు. రియల్ ఒరిజినల్ పరిశుద్ధులు అక్కడ నిలబడ్డారు. అక్కడ దేవుని కొరకై ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి నిలబడ్డటువంటి ఆ ప్రతి ఒక్కరి మీద, పరిశుద్ధమైన సంఘం మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కృమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. అది అతి త్వరలో నెరవేర్చబడటానికి అది ప్రిపేర్ అవుతూ ఉన్నట్లుగా మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, చీకటి శక్తులన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఈ భూమి మీదే ఉంటాయి. మోషే, ఎలియాలు దేవుడు భూమి మీదకి పంపించినప్పుడు భూమి మీద ఎవరెవరు ఉంటారు? యాంటీక్రైస్ట్ ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటారు, ఆ చీకటి శక్తులన్నీ కూడా భూమి మీద ఉంటాయి. ఆ కాలం ఎలా ఉండబోతుంది అంటే భయంకరంగా ఉండబోతుంది. ఆ కాలాన్ని 7 ఏళ్ల శ్రమల కాలం అని పిలుస్తూ ఉంటారు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఆ ఇద్దరు సాక్షుల పరిచర్య ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఆ 3.5 సంవత్సరాల కాలం అంటే ఆ ఇద్దరు ప్రవక్తలు యెరూషలేములో అడుగుపెట్టిన రోజు నుండి 1257 రోజులు అంత్యక్రీస్తు ఆ ఇద్దరు సాక్షులను, మరి తర్వాత 1257వ రోజున అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఆ ఇద్దరు సాక్షులను యెరూషలేములో చంపేస్తాడు. చంపేసిన తర్వాత వాళ్ళ శవాలు 3.5 రోజులు యెరూషలేము వీధుల్లో అలానే పడి ఉంటాయి. అది ప్రపంచమంతా కూడా వాళ్ళ కంటితోనే చూస్తూ ఉంటారు అని మనం చెప్పుకుంటూ వచ్చాము. ప్రజలు సంతోషిస్తూ ఆ 4 రోజులు ఏం చేస్తూ ఉంటారు? ఒకరికొకరు గిఫ్ట్లు పంపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ యేసయ్య రక్షణ గూర్చి ప్రకటిస్తూ ఉంటారు, యేసయ్య రక్తాన్ని గూర్చి ప్రకటిస్తూ ఉంటారు, పరలోకాన్ని గూర్చి వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ మనుషులు ఎలా ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అంచె దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. ఏలైనగా ఆనాటి కాలంలో, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మనుషులు ఎలా ఉంటారట? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడువారు, బహు అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని వాళ్ళు ప్రేమించేవారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మాత్రమే కాదు, శరీర ఇచ్ఛను ప్రేమించేవాళ్ళు. శరీర ఇచ్ఛను, వాడు శరీరానుసారమైన మనస్సు కలిగి తమ ఇచ్ఛను శరీర ఇచ్ఛను నెరవేర్చుకుంటూ ఉండేవాడు. కాబట్టి ఈ ఇద్దరు ప్రవక్తలు మోషే, ఎలియాలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ 3.5 సంవత్సరాల కాలం యేసయ్య రక్షణను గూర్చి, యేసయ్య రక్తాన్ని గూర్చి, పరలోకాన్ని గూర్చి ప్రకటిస్తూ ఉంటే అప్పటి ప్రజలకు నచ్చదనమాట. ఎందుకంటే వాడు ఎలాంటి వారు అని ఇప్పటి వరకు తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం. వారు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు, వాళ్ళు శరీర ఇచ్ఛను ప్రేమించేవాడు, వాడు ధనాశను ప్రేమించేవాడు. కాబట్టి అనేక రకాలైనటువంటి తిరుగుబాటుదారులు, అవిధేయులు వాళ్ళు. అలాంటి వారికి ఇద్దరు సాక్షులు వచ్చి యేసయ్యను గురించి ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకి ఎంత మాత్రం కూడా నచ్చదు. ఇటువంటి సుఖానుభవాన్ని కోరుకునే ప్రజలకి ఇద్దరు సాక్షుల రక్షణ, పరిశుద్ధత గురించి చెప్తున్నప్పుడు నచ్చదు. కాబట్టి వాళ్ళిద్దరికి హాని చేయాలని చూస్తూ ఉంటారు. ఇద్దరు ప్రవక్తలకు ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళందరూ కూడా హాని చేయాలని చూస్తూ ఉంటే ఆ ఇద్దరు ప్రవక్తల నోట నుండి అగ్ని వచ్చేసి ప్రజలను ఏం చేస్తూ ఉంటుంది? ఎవరైతే హాని చేయాలని, హాని తలపెడుతూ ముందుకు వచ్చారో వాళ్ళ నోట నుండి అగ్ని వచ్చేసి వాళ్ళని దహించి వేసింది అని గతంలో కూడా మనం కొన్ని వాక్యాలు చూసాం. యాంటీ క్రైస్ట్ అనేవాడు ఆ ఇద్దరు సాక్షుల గురించి కొన్ని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి, ఎవరిని గురించి? మోషే, ఎలియాల గురించి ప్రజల్లో ఒక దుమారం లేపుతాడు అనమాట. వాడు ఏమని? వీళ్ళిద్దరూ వేరే గ్రహం నుండి వచ్చారు, వాళ్ళు ఈ భూమి మీదే కనుక ఉంటే ఆకాశం నుండి అగ్ని తెప్పిస్తారు, నీళ్లను రక్తంగా మారుస్తారు. ఎవరో యేసు అనే ఆయన గురించి చెప్తున్నారు. యేసు అనేవాడు రక్షకుడు కాదు, దేవుడు కాదు, నేనే దేవుణ్ణి అని ప్రజలకి చెప్పి వాడు దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని, యెరూషలేములో ఉన్న యూదులు కట్టినటువంటి దేవాలయంలోకి వెళ్ళి కూర్చుండి ఆ ఇద్దరు సాక్షులు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆ కాలంలో ఉన్న ప్రజలకి పరిశుద్ధత అంటే ఇష్టం ఉండదు.
పరిశుద్ధుడైనటువంటి యేసును గురించి ప్రకటిస్తుంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు. యాంటీ క్రైస్ట్ వాళ్ళిద్దరిని చంపినప్పుడు 3.5 దినాలు వాళ్ళిద్దరి శవాలు యెరూషలేము వీధుల్లో అలా పడి ఉంటే ప్రజలు ఆ 3.5 దినాలు పండుగ దినాలుగా జరుపుకుంటూ ఉన్నట్లు మనం ఈ మధ్యకాలం చెప్పుకుంటూ వస్తున్నాం. కరెక్ట్గా 3.5 దినాల ముగింపులో మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఏమని వినబడింది? ఇదిగో ఇక్కడికి ఎక్కి రండి అని దేవుడు ఆ ఇద్దరు ప్రవక్తలతో చెప్తున్నాడు. వెంటనే వాళ్ళలోకి జీవాత్మ వచ్చింది. ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా వారు పరలోకానికి మేఘారూఢులై ఆరోహణమై వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. రేపు యేసయ్య వచ్చినప్పుడు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు జీవగ్రంథంలో పేరు పిలుస్తూ ఉండగా ప్రధాన దూత కడబోర మురుగిస్తూ ఉంటే మనము కూడా ఏం చేస్తాము? ఒకవేళ చనిపోయిన వాళ్ళు సమాధిలో నుండి లేచి మరి వాళ్ళ ఆత్మ వాళ్ళలోకి ప్రవేశించింది, బ్రతికినటువంటి పరిశుద్ధుల శరీరం రూపాంతరం చెంది వీళ్ళు ఏకంగా వాళ్ళు మేఘారూఢులై పరలోకానికి గుర్రాలు వస్తాయి, రథాలు వస్తాయి పరలోకం నుండి కదండి. మనం ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం గతంలో 20వ అధ్యాయం 19వ అధ్యాయం ఆ యొక్క భాగాలను మనం చదువుకున్నాం. యేసు ప్రభు వెంట కొంతమంది తెల్లని గుర్రాలకి ఆయనను వెంబడించుచుండిరి అని మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చదువుకున్నాం. యేసయ్య వచ్చినప్పుడు పరిశుద్ధ సంఘానికి కొనుక్కోయేటప్పుడు పరలోకం నుండి ఏమొస్తాయి చెప్పండి? పరలోకం నుండి తెల్లని గుర్రాలు రథాలు వస్తాయి. వాటి మీద పరిశుద్ధులు ఎక్కి కూర్చుంటే, ఈ గుర్రం మేఘాల మీద ఎక్కి కూర్చుంటే వీళ్ళందరూ కూడా మనమందరం కూడా మేఘారూఢులమై ఏం చేయబోతున్నాం? పరలోకానికి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన అనేకులకు తన సజీవునిగా కనబరుచుకున్న తర్వాత ఆయన ఎలా వెళ్ళాడంట? మేఘారూఢుడై. ప్రకటన మనం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటే అందరూ చూడగా ఆయన మేఘారూఢుడై పరలోకములోకి ఎక్కి ఆరోహణమై వెళ్ళెను అని అక్కడ మన అపోస్తల కార్యం 1:9లో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రాలు. కాబట్టి జీవాత్మ వచ్చి ఆ ఇద్దరు సాక్షుల్లో వాళ్ళు ప్రవేశించినప్పుడు వాళ్ళు పాదాలుని భూమి మీద నిలిపి వాళ్ళు అలా పరలోకానికి ఎక్కి వెళుతూ ఉంటే అనేకులు ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళారా చూస్తూ ఉంటారు. వాళ్ళకి మిగుల భయం కలిగింది అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎప్పుడైతే ఈ ఇద్దరు సాక్షులు లేక ప్రవక్తలు పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉండగా అదే క్షణంలో పరలోకానికి ఇద్దరు ప్రవక్తలు ఆరోహణమై వెళుతూ ఉండగా అదే క్షణంలో భూమి మీద ఆ గడిలోనే కొన్ని కార్యాలు జరగబోతున్నాయి. ఏంటి ఆ కార్యాలు అంటే గొప్ప భూకంపం కలగబోతుంది ఒకటి. రెండవదిగా యెరూషలేము పట్టణంలో మాత్రమే కేవలం ప్రపంచమంతా కాదు, కేవలం యెరూషలేము పట్టణంలోనే 10వ భాగం కూలిపోద్ది భూకంపానికి. మూడవదిగా భూకంపం వల్ల యెరూషలేము పట్టణంలో 7,000 మంది చస్తారు అని మిగిలిన వారు భయపడి పరలోక దేవుణ్ణి మహింపరిచారని. ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు. అతి త్వరలో నెరవేర్పు కొరకై అవి సిద్ధంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువే చెప్పాడు. ఆయన కొండ మీదకి ఎక్కి వెళ్ళి కూర్చుంటే శిష్యులు అడిగారు, ప్రభువా ఈ యొక్క మరి అంతానికి లేక నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగితే కొన్ని విషయాలు అక్కడ యేసు ప్రభు చెప్పుకుంటూ వస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చెప్పాడు అంటే, ఆయన రెండవ రాకడకు ముందు అక్కడక్కడ భూకంపాలు, కరువులు, అక్కడక్కడ కరువులో కంపములు కలుగునో, వేదనలకు గురుతులివిగో వేగరా సంగమా. చూసారు అక్కడక్కడ ఏం కలుగుతాయి అంట? భూకంపాలు కలుగుతాయని. వీళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము పట్టణంలో ఏం కలిగిందంట? ఆ రోజున భూకంపం కలిగి యెరూషలేము పట్టణంలో 10వ భాగం కూలిపోయింది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని కోపం ఒక్కొక్క పాత్రతో అక్కడ నింపుతున్నాడు అని మనం చెప్పుకున్నాం. అలా 7 పాత్రలో దేవుని కోపముతో నింపబడి ఉన్నాయి. ఒక్కొక్క దేవదూత సంఘం ఎత్తబడిన తర్వాత సెకండ్ పార్ట్ 3.5 సంవత్సరాలలో
ఆ 7 దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి అని మనము చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చూద్దాం. 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటే 17 నుండి 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కృమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాశయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చును. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపం కలిగింది. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అట్టి మహాభూకంపం ఎన్నడూ కూడా కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన ఆ మహాపట్టణం 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయిను తన తీక్షణమైన ఉగ్రతను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ గొప్ప భూకంపం అనేది ఎప్పుడు కలుగుతుంది? సెకండ్ పార్ట్ 3.5 సంవత్సరాలలో సంఘం ఎత్తబడిన తర్వాత దేవదూత దేవుని యొక్క 7వ ఉగ్రత పాత్రను కృమ్మరిస్తూ ఉండగా భూమి మీద గొప్ప భూకంపం కలిగినట్లు బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. ఈ 7వ పాత్ర కృమ్మరించేటప్పుడు కలిగినటువంటి భూకంపం ఎదుట ఈ ఇద్దరు సాక్షులు పరలోకానికి కొనిపోబడుతూ ఉండగా యెరూషలేములో భూకంపం కలిగింది. చూసారా? అది చాలా చిన్నదనమాట. చిన్న భూకంపానికే యెరూషలేము పట్టణంలో 7,000 మంది చచ్చారు. అక్కడ ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయింది. కానీ దేవుని దూత దేవుని ఉగ్రత 7వ పాత్రను కృమ్మరించినప్పుడు యెరూషలేము పట్టణం 3 భాగాలుగా డివైడ్ అయిందని ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుకుంటాం. 3 భాగాలుగా డివైడ్ అయ్యి ఆ పట్టణం మొత్తం కూలిపోయిందంట. ప్రవక్తలు పరలోకాన్ని కొనిపోబోతూ ఉండగా ఆ యెరూషలేము పట్టణంలో 10వ భాగం మాత్రమే కూలింది. కానీ 7వ దూత దేవుని ఉగ్రత పాత్రను కృమ్మరించినప్పుడు అది యెరూషలేము పట్టణం అంతా కూడా కూలిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రాలు. ముఖ్యంగా 7వ బోర అంటే ఇప్పుడు వరకు 7 పాత్రల గురించి చెప్పుకున్నాం. 7 ముద్రలు ఉన్నాయి, 7 బోరలు ఉన్నాయి, 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయని చెప్పుకున్నాం. మొదటి 3.5 సంవత్సరాలలో 7 ముద్రలు విప్పబడతాయి, 7 బోరలు వదబడతాయి. అందరితో మొదటి 3.5 సంవత్సరాలు సమాప్తం అవుతుంది. రెండవ 3.5 సంవత్సరాలలో 7 దేవుని ఉగ్రత పాత్రలు కృమ్మరించబడతాయని చెప్పుకుంటా ఉన్నాం. కానీ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత కడబోర ఊదిన తర్వాత వచ్చిన భూకంపం కొంచెం చిన్నది అని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో వచ్చినటువంటి ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. 7,000 మందే ఎందుకు చావాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఆ మొదటి 3.5 సంవత్సరాలు ముగించిన తర్వాత సంఘం ప్లస్ ఇద్దరు ప్రవక్తలు పరలోకానికి ఎలా ఎత్తబడుతూ ఉండగా ఆ 7,000 మందే ఆ యెరూషలేము పట్టణంలోనే వాళ్ళే ఎందుకు చావాలి? 1000 మంది చావచ్చు కదా, 10,000 మంది చావచ్చు కదా. కేవలం 7,000 మందే చస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం మనకు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో గడుపుదాం. సమయం అయిపోయింది. 7,000 మంది ఎందుకు? 1000 మంది చావచ్చని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పొచ్చు కదా, లేక 10,000 మంది చావచ్చు అని చెప్పొచ్చు కదా. 7,000 మంది ఎందుకు అనేది అక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభు రాకడ ఆలస్యం అయితే మనము వచ్చే వారం వాటిని వచ్చి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం అక్కడికి రీచ్ కాలేకపోయాం. ప్రార్థనాపూర్వకంగా వచ్చే వారం రండి. అందరూ కూడాను ప్రార్థనాపూర్వకంగా వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సకలాన్ని కూడా బోధిస్తూ ఉంటాడు.